పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దువ్వాడ ఇంకా మారలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైసీపీ నేతల రాసలీలలో బయటపడుతున్న సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు నుంచి మొదలుకొని దువ్వాడ శ్రీనివాస్ వరకు చాలా మంది రకరకాల కాంట్రవర్సీల కారణంగా హాట్ టాపిక్ అయ్యారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస్ ప్రేమ కథ చిత్రం హల్చల్ చేసిందని చెప్పవచ్చు. తన కూతురు వయసున్న మాధురితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆ పవిత్ర బృందానికి ప్రేమ అని కూడా జోడించారు. దాదాపు 58 సంవత్సరాలున్న దువ్వాడ శ్రీనివాస్ 33 సంవత్సరాలున్న మాధురిని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమ కారణంగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన కూతురులతో కలిసి దీనిపై న్యాయ పోరాటం కూడా చేయడం మనం చూశాం. దువ్వాడ శ్రీనివాస్ కట్టుకున్న ఇంటికి వచ్చి మరీ ఆయన భార్య పిల్లలు ధర్నా కూడా చేశారు. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయం నేపథ్యంలో మాధురి ఆత్మహత్య కూడా చేసుకున్న సంఘటన మనం చూశాం. కారులో వెళ్తూ ఒకసారిగా హ్యాండ్ బ్రేక్ చేయడంతో కారు బోల్తా పడింది. దీంతో మాధురికి తీవ్ర గాయాలు కాగా ప్రాణాలతో అయితే బయటపడింది. అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి రాలేదు. కానీ లేటెస్ట్గా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ప్రేమ కథ తెరపైకి వచ్చి హాట్ అయింది. దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఓ ప్రమోషన్ వీడియో చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్కూటర్ ప్రమోషన్లో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఒకే బైక్ పైన కూర్చొని రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇందులో దువ్వాడ శ్రీను బైక్ నడపగా వెనకల కూర్చున్న మాధురిని ఆయన గట్టిగా పట్టుకొని కూర్చుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది మాధురి. దువ్వాడ శ్రీను కొత్తగా కట్టుకున్న ఇంట్లోనే ఈ రచ్చ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.